నెక్స్ట్ మనం చూసుకుంటే యెహోషువ గ్రంథంలోనికి వస్తే అక్కడ యెరికో పట్టణము దాటి వెళ్ళాలి ఇజ్రాయేలీలు. అర్థమైందా? ఏం దాటి వెళ్ళాలి చెప్పాలి అందరూ కలిసి. యెరికో పట్టణస్తులు ఏం చేశారంటే పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టేసుకున్నారు. చాలా పెద్ద పెద్ద ప్రాకారాలు, మామూలు ప్రాకారాలు కాదయ్యి, ఆకాశానికంటే అంత ప్రాకారాలు. ఇతనికి అర్థం కావట్లేదు, ఎవరికి? యెహోషువకి. ఎలాగా అనుకుంటున్నాడు, వాటిని ఎలా పడగొట్టాలి అని ఆ రాత్రి యెరికో పట్టణంలో ఆ రాత్రి సంచరిస్తూ ఆ పట్టణంలో ఉన్న గోడల్ని పరిశీలిస్తున్నాడు. ఎట్లా పడగొట్టాలి ఇవి అన్నట్లుగా ఆలోచిస్తున్నాడు. నిద్ర లేదు, కంటి మీద కునికి లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే మనసులో వేదన, ఈ గోడలు ఎలా పడగొట్టాలని, మనసులో వేదన, ఈ గోడలను ఏ విధంగా పడగొట్టి మేము దాటి లోపలికి వెళ్ళాలని. అట్లా ఆలోచిస్తూ ఉండగా కత్తి చేత పట్టుకుని నిలబడ్డ ఒక వ్యక్తి కనిపించాడు. అజానుభావుడిగా ఉన్నాడు. చూసిన వెంటనే భయంకరంగా ఉన్నాడు. భయంకరుడు, ఒక రకంగా చెప్పుకోవాలంటే భయంకరంగా ఉన్నాడు. యెహోషువ అతని దగ్గరికి ధైర్యం చేసుకుని వెళ్ళి అంటున్నాడు, నువ్వు మా పక్షంగా వచ్చావా, శత్రువుల పక్షంగా వచ్చావా అని అడుగుతున్నాడు. అర్ధరాత్రి సమయంలో మరి ఒక ఆయన కత్తి పట్టుకుని నిలబడితే శత్రువులే అనుకుంటారా లేదా? శత్రువులే మనల్ని ఏదో చేయడానికి పంపించారనుకుంటారుగా. యెహోషువ అలాగే అడిగాడు, మా పక్షంగా వచ్చావా, శత్రువుల పక్షంగా వచ్చావా అని అడిగాడు. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, నేను మీ పక్షంగానూ రాలేదు, వాళ్ళ పక్షంగానూ రాలేదు, యెహోవా సేనాధిపతిగా వచ్చాను అన్నాడు. అంటే దేవుని సేనాధిపతి, యెహోవా సేనాధిపతిగా వచ్చాను అనగాని యెహోషువకు అర్థమైపోయింది. గబగబగా సాష్టాంగపడ్డాడు. వెంటనే దేవుడు అంటున్నాడు అక్కడ, యెహోషువ ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచిపెట్టు అంటున్నాడు. ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచిపెట్టు అంటున్నాడు. వెంటనే అతనికి అర్థమైంది, యుద్ధము మాది కాదు, దేవుడిదే యుద్ధము, దేవుడు చేయబోతున్నాడు. నేనెందుకు ప్లాన్ గీయాలి, నేనెందుకు కెచ్చులు వేయాలి, నేనెందుకు అధైర్యపడాలి, నేనెందుకు చింతించాలి? దేవుడే యుద్ధం చేయబోతున్నాడు అన్నమాట, దేవుడే కలగజేసుకోబోతున్నాడు అన్నమాట. ఇంకా నేను ఇక్కడ నిమిత్త మాత్రం అన్నమాట. ఇది నా పని కాదు, ఇది దేవుని పని అని అర్థమైపోయి వెంటనే వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అప్పుడు దేవుడు చెప్పాడు, 7 రోజులు కోటల చుట్టూ తిరగండి, ఆ పట్టణం చుట్టూ తిరగండి. 7వ రోజున 7 సార్లు తిరిగి స్తుతించి గణపరిచి దేవుని సన్నిధిలో కేకలు పెట్టి ఆర్భాటం చేయండి అన్నాడు. అంతే. అలా చేయగానే ఆకాశానికి అంటి ఉన్న కోట గోడలు, స్తోత్రం చెప్పాలి, ఎట్లాగా ఆకాశానికి అంటి ఉన్న కోట గోడలు పేక మేడలు కూలిపోయినట్లుగా కూలిపోయాయి. ఆమేన్ చెప్పండి, ఎట్లా కూలిపోయాయి? పేక మేడలు కూలిపోయినట్లుగా కూలిపోయాయి. దేవునికి స్తోత్రం చెప్పాలా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే అవి కూలిపోయాయో, ఎప్పుడైతే అవి పడిపోయాయో, దేవుడు వారందరినీ వీళ్ళకి అప్పచెప్పాడు, వీళ్ళందరినీ అప్పగించాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయితే అందులో ఒక కుటుంబాన్ని మాత్రం దేవుడు ముట్టుకొనవలేదు, వాళ్ళని ఒక కుటుంబాన్ని మాత్రం టచ్ చేయనవలేదు. ఆ పట్టణంలో ఉన్న వారిని అందరినీ చంపేమన్నాడు దేవుడు. ఆ పట్టణంలో ఉన్న వారిని అందరినీ నాశనం చేసేమన్నాడు దేవుడు. ఆ పట్టణంలో ఉన్న ఆస్తులన్నిటినీ కాల్చివేయమన్నాడు దేవుడు. అగ్నితో పట్టణాన్ని కాల్చేయండి, నాశనం చేయండి అన్నాడు దేవుడు. 31 మంది రాజులను కూడా నాశనం చేస్తాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పాలి. కానీ ఒక కుటుంబాన్ని మాత్రం టచ్ చేయొద్దు అన్నాడు దేవుడు. ఎవరా కుటుంబం అంటే రాహాబు కుటుంబం అనండి. రాహాబు నీతిమంతుని కుటుంబమా? కాదు. రాహాబు ఒక వేశ్య, రాహాబు ఒక వేశ్య, రాహాబు ఒక పాపాత్మురాలు, రాహాబు ఒక పనికిమాలినరాలు, పనికిమాలినది. అలాంటి రాహాబుని మాత్రము దేవుడు ముట్టుకోవద్దు, మీలో చేర్చుకోండి, ఆమె కుటుంబాన్ని భద్రం చేయండి అన్నాడు. ఆమె కుటుంబాన్ని టచ్ చేయొద్దు అన్నాడు, ఆమె కుటుంబాన్ని నాశనం చేయొద్దు అన్నాడు దేవుడు. ఒక రాహాబు వేశ్య, ఒక పనికిమాలిన స్త్రీ, ఆమె వీళ్ళు ఒక పట్టణం మీద, ఆ పట్టణంలో ఒక కొండ మీద ఉంది, ఎత్తైన కొండ మీద ఉంది ఆ స్త్రీ వీళ్ళు. ఎందుకు? ఆ పట్టణంలోనికి ఎవరు వచ్చినా ఆమె ఇల్లు కనబడాలి, వేశ్య కదా, ఆమె ఇంటికి ఎవరొకరు వస్తూ పోతూ ఉండాలి. అందుకని ఆమె ఇల్లు అందరికీ తెలిసేటట్లు, ఆమె అడ్రస్ అందరికీ తెలిసేటట్లు కొండ మీద కట్టుకుంది. స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్నవారు చెప్పండి. తప్పించుకోవాలనుకుంటే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉగ్రత నుండి తప్పించుకోవాలనుకుంటే, లేదంటే మీ ఇష్టం. ఎందుకంటే విడవబడే వారికి ఎలా ఉన్నా పర్వాలేదు, నాశనానికి వెళ్ళిపోయేవారు ఎలా ఉన్నా పర్వాలేదు.
ఎందుకంటే వారికి ఇప్పుడేమి తీర్పు రాదు, ఇప్పుడేమి వాళ్ళకి కష్టాలు రావు, ఇప్పుడేమి వాళ్ళకి ఇబ్బందులు రావు. ఎందుకంటే దేవుడు వదిలేస్తే వాళ్ళకేమి ఇబ్బందులు రావు. అర్థమైందా? వాళ్ళకి ఒకటే ఇబ్బంది, అగ్ని ఆరదు, పురుగు సావదు, ఇంకా వారి అగ్నిగుండంలో యుగాలు కాలిపోవడమే వాళ్ళ పని. అది తీర్పు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు, వారు ఎలా ఉన్నా, వారు ఎలా నడిచినా ప్రాబ్లం ఏం లేదు. మీరు అలా ఉండాలనుకుంటే, నాశనానికి వెళ్ళాలనుకుంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా ఉండండి. కానీ తప్పించబడాలి, నాశన దినములో నేను దాక్కుని ఉండాలి, ఉగ్రత తీరేంత వరకు నేను దాచబడాలి అనుకుంటే మాత్రము గట్టిగా స్తోత్రం చెప్పు, ఇంకొంచెం చెప్పు, ఇంకొంచెం ఎక్కువగా చెప్పు, హల్లెలూయా. దాచబడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ వినాలి, విని తీరాలి. యెహోషువ ఆ పట్టణమును పట్టుకోక మునుపు ఆ పట్టణం యొక్క ఆనుపోను తెలుసుకోవడానికి, ఆ పట్టణంలో ఉన్న బలం ఏమిటో బలహీనత ఏమిటో తెలుసుకోవడానికి, ఆ పట్టణంలో ఎలా ప్రవేశించాలో వాళ్ళని ఎలా మట్టు పెట్టాలో తెలుసుకోవడానికి 2 వ్యక్తుల్ని గుట్టుగా పంపించాడు ఆ పట్టణంలోనికి. గుట్టుగా స్తోత్రం చెప్పండి. ఆ 2 వ్యక్తులు ఎలాగైతే లోపల ప్రవేశించి మొత్తం గుట్టుమట్లు తెలుసుకోవడానికి వెళ్ళారు. వీళ్ళు వేగు చూడడానికి వచ్చిన వారు, వీళ్ళు వచ్చి మన గుట్టుమట్టు తెలుసుకోవడానికి వచ్చారని రాజుకు తెలిసిందా, అక్కడికక్కడే శిరక్షేధన లేకపోతే ఉరి శిక్ష వాళ్ళిద్దరికీ. స్తోత్రం చెప్పాలి. అయితే వీళ్ళు సరాసరి ఎక్కడికి వెళ్ళేదో తెలుసా? ఎవరింటికి వెళ్ళలేదు, ఆ వేశ్య ఇంటికి వెళ్ళారు వీళ్ళిద్దరు. ఎవరింటికి వెళ్ళారు చెప్పండి? ఆ వేశ్య ఇంటికి వెళ్ళారు. ఆ వేశ్య వారిని చూసి వెంటనే అంది, మీరు వేగు చూసేవారు కదూ అంది. అవును, మేము వేగు చూడడానికి వచ్చాం. అవును, మీరు వేగు చూడడానికి వచ్చారని నాకు తెలుసు. మీరు ఈ పట్టణాన్ని నాశనం చేస్తారని నాకు తెలుసు. ఈ పట్టణాన్ని పూర్తిగా మంటల పాలు చేస్తారు, అగ్ని పాలు చేస్తారని నాకు తెలుసు. మరి ఇప్పుడు ఆ పట్టణంలో నివసిస్తున్న స్త్రీ ఆ పట్టణాన్ని పాడు చేసే వాళ్ళు వస్తే ఆశ్రయం ఇవ్వచ్చా? పట్టుకుని ఎవరికి అప్పచెప్పాలి? రాజుగారికి అప్పచెప్పాలి. కానీ ఈ విషయం రాజుగారికి తెలిసింది. ఎలా తెలిసిందో తెలీదు, రాజుగారికి తెలిసింది. రాహాబు ఇంటికి వేగు చూసేవారు వచ్చారని వెంటనే వేగులు వారిని పట్టుకోవడానికి సైనికుల్ని పంపించాడు రాహాబు ఇంటికి. రాహాబు వాళ్ళు వస్తున్నారని తెలుసుకుని వెంటనే వాళ్ళిద్దరిని మిద్దెక్కించేసి జనుపు నార క్రింద దాచేసింది. వాళ్ళని జనుపు నార కింద దాచేసి ఆ జనుపు నార వాళ్ళ మీద వేసేసిన తర్వాత తలుపు శబ్దమైంది, తలుపు తీసింది. సైనికులు వచ్చారు. నీ ఇంటికి 2 వ్యక్తులు వచ్చారని నాకు తెలిసింది, కాబట్టి వారిని పట్టుకోవడానికి వచ్చాం. వారు వేగు చూడడానికి వచ్చారు, పట్టణాన్ని నాశనం చేయడానికి, ఆనుపోను చూసుకోవడానికి వచ్చారు. వారిని నాశనం చేయాలి, మనం వారిని చంపేయాలి, బ్రతకనివ్వకూడదు. నీ ఇంటికి వచ్చారు కదా, అప్పచెప్పు అన్నారు. ఎవరో వచ్చారు, 2 వచ్చారు మొత్తం. కానీ వారు వేగు చూసేవారా ఎవరన్నది నాకు తెలియదు. ఎందుకంటే నా వృత్తి ఎవరు వచ్చినా నేను వాళ్ళని ఆదరించడం, వాళ్ళకి సుఖాన్ని ఇవ్వడం, తర్వాత పంపేయడం, నేను డబ్బులు తీసుకోవడం, పంపేయడం, ఇది నా వృత్తి. కానీ వాళ్ళు ఎవరు అని ఆరా తీసే అర్హత నాకు లేదు. వారికి ఏం కావాలో అది ఇచ్చి పంపించడమే నా పని. నేను వేశ్యను కాబట్టి. వచ్చారు, కానీ వచ్చిన వారు ఇప్పుడే ఇంతకుముందే ఇట్లా వెళ్ళిపోయారు. మీరు గబగబా వెళ్తే వారిని పట్టుకోవచ్చు అని చెప్పింది. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే పరుగెత్తండ్రా అని చెప్పేసి వాళ్ళని పట్టుకోవడానికి పరుగు తీశారు. ఈలోగా తలుపేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దింపి, మిమ్మల్ని పట్టుకోవడానికి రాజు సైనికులు వచ్చారు, నేను మిమ్మల్ని తప్పించాను, దయచేసి మీరు జాగ్రత్తగా వేరే మార్గంలో వెళ్ళండి. ఇలాగ వెళ్ళారో వాళ్ళు మీకు ఎదురవుతారు, వేరే మార్గంగా వెళ్ళిపోండి అని చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంటే అప్పుడు అడుగుతుంది. ఏమని అడుగుతుందో చూద్దాం, చూడండి. యెహోషువ 2వ అధ్యాయం 8వ వచనం కానించి. ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశం మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టిననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడిననియు నేను ఎరుగుదును. సరే, దేవుడి పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాడని నాకు తెలుసు. మీరు చాలా గొప్ప కార్యం చేయబోతున్నారని తెలుసు, భయంకరమైన కార్యం చేయబోతున్నారని తెలుసు. ఖచ్చితముగా ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి ధైర్యం చెడుతుందని తెలుసు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. తర్వాత మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్ర నీరుని ఎలా ఆరిపోజేసానో, యార్దాను తీరమునున్న అమోరీలు 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఇంకొకసారి చెప్పాలా? మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. అంటే ఇప్పుడు చూడండి, ఆ యొక్క యర్దాను పట్టణం అంతా కూడా, ఎరుకో పట్టణం అంతా కూడా, యర్దాను కదా, ఎరుకో పట్టణం అంతా కూడా దేవుని గురించి కార్యాలు తెలుసుకున్నవారే. అర్థమైందా? వారందరూ విన్నారట. ఐగుప్తు దేశము నుండి వారు వచ్చుచున్నప్పుడు దేవుడు ఎట్టి కార్యాలు చేశాడో, ఎర్ర సముద్రం దగ్గర ఎట్టి కార్యాలు చేశాడో, ఈ కార్యాలన్నీ చేసిన దేవుని గురించి వినినప్పుడు వాళ్ళ గుండెలు ఒక్కసారిగా అదిరిపోయాయట, కరిగిపోయాట. అమ్మ బాబోయ్, ఇలాంటి దేవుడు ఎవరికి లేడు, ఇలా పక్షంగా దేవుడు యుద్ధాలు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని చెప్పేసి దేవుని సన్నిధిలో వారందరూ కూడా దేవుని గురించి ఒక భయం కలిగి ఉన్నవారే. కానీ లోబడిన వారు కారు. చెప్పండి, ఈరోజు చాలామందికి దేవుడు అంటే తెలుసు, దేవుడు ఎలాంటి వాడో తెలుసు, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో తెలుసు, దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడో తెలుసు, దేవుడు మనం ఒప్పుకోకపోతే ఎలాంటి భయంకరమైన తీర్పు తీరుస్తాడో, ఎలాంటి భయంకరమైన పరిస్థితులకు మనకు అప్పచెప్తాడో తెలుసు. కానీ కొంతమందిలో పశ్చాత్తాపం ఉండదు, కొంతమందిలో ప్రాయశ్చిత్తానికి సంబంధించిన పశ్చాత్తాపం ఉండదు, కొంతమంది ఏడవరు, ప్రభా నేను పాపం చేశానని ఒప్పుకోరు, కొంతమంది దేవుని సన్నిధిలో సాగిల పడరు, సాష్టాంగ పడరు, దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి ఇష్టపడరు. నేను పాపం చేశానని ఒప్పుకోవడానికి నామోసా? దేవుడు గొప్పవాడని తెలిసింది కదా, దేవుడు శక్తివంతుడని తెలిసింది కదా. ఈరోజు రాహాబు ఒప్పుకున్నట్లుగా నువ్వు ఒప్పుకుంటే పట్టణమా నువ్వు కాపాడబడదు కదా. రాహాబు దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఇజ్రాయేలీల దేవుడు తప్ప ఇంక వేరే దేవుడు లేడన్నట్లుగా విశ్వాసం ఉంచింది. ఇంకొంచెం కిందకి చదవండి, 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, నీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును. జాగ్రత్తగా ఏమంటుందో తెలుసా? నీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. భూమి అందు కూడా దేవుడే, ఇంక వేరే దేవుడు లేడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమంటుంది? వేరే దేవుడు లేడు. అడ్జస్ట్మెంట్ చేయి సుధీర్, అడ్జస్ట్మెంట్ చేయమంటున్నా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. వేరే దేవుడు లేడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు రాహాబు రక్షించబడడానికి కారణం ఏమిటి? ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు, శ్రమలలో తప్పించగలిగినవాడు, ఉగ్రతలో తప్పించగలిగినవాడు, దాచగలిగినవాడు, భద్రం చేయగలిగినవాడు, శరణ చొచ్చిన వారిని ఆశ్రయించిన వారిని కాపాడగలిగినవాడు ఈయనే. వీని తప్ప వేరొకడు, పాపులను క్షమించగలిగినవాడు, పాపులకు రక్షకుడుగా ఉండేవాడు ఈయన తప్ప వేరొకడు లేడు. అందుకని ఇప్పుడు ఈ వేశ్య ఏమంటుందో తెలుసా? ఈ రాహాబు ఏమంటుందో తెలుసా? పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ మీ దేవుడు దేవుడే, ఇంకా ఆయనకి సాటి అయిన వాడు లేడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయనకి సాటి అయిన వాడు లేడు. ఎవరు సాటి ఆయనకి? ఎవరిని సమానం చేస్తారు ఆయనతో? ఎవరు ఆయనకి సాటి కాదు, రాలేరు ఎవరు ఆయనకి పోటీ. స్తోత్రం చెప్పండి గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. ఆయనకి ఎవరు సమానులు కాదు. ఈ విషయం రాహాబు తెలుసుకుంది. అందుకని రాహాబు ఏమంటుందో తెలుసా? నేను మిమ్మల్ని దాసి మీకు ఉపకారం చేశాను కదా. ఏం చేసింది? వీళ్ళని ఉగ్రత రాకుండా, రాజు చేతిలో పడకుండా, మరణం పాలవకుండా దాచిపెట్టింది. నేను మీకు ఉపకారం చేశాను. 12, 13 వచనాలు చదువుదాం. నేను మీకు ఉపకారం చేసి కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడని. గట్టిగా గట్టిగా స్తోత్రం చేద్దామా. వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ధన్యవాదాలమ్మా, మమ్మల్ని కాపాడావు, దేవుడు నిన్ను రక్షించునుగాక అని చెప్పేసి వెళ్ళిపోతుంటే ఆగండి అంది. ఆగారు వాళ్ళు. ఏంటి వెళ్ళిపోతున్నారేంటి? నేను మిమ్మల్ని దాచిపెట్టాను కదా, మిమ్మల్ని కాపాడాను కదా, మరి మీరు ఈ పట్టణం వచ్చినప్పుడు దేవుడు ఈ పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తాడు కదా, ఈ పట్టణాన్ని మీరు నాశనం చేస్తారు కదా, ఈ పట్టణాన్ని మీరు నిర్మూలన చేస్తారు కదా,
నిర్మూలన చేసినప్పుడు, నాశనం చేసినప్పుడు నాకు కానీ నా తండ్రి ఇంటి వారికి కానీ ఏ హాని జరగకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ నాశనం లేకుండా ఈ పట్టణాన్ని మీరు నాశనం చేసినప్పుడు ఆ ఉగ్రత నుండి మేము తప్పించబడేటట్లు మమ్మల్ని కూడా మీరు కాపాడాలి. కాపాడేందుకు, ఈ ఇంటిని మీరు రక్షించేందుకు, ఈ ఇంట్లో మీరు దాచబడినట్లు మీకు గుర్తుండేట్లు ఈ ఇంటికి ఒక ఆనవాలు పెట్టుకుని వెళ్ళండి. ఈ ఇంటిని టచ్ చేయకుండా, ఈ ఇంటి వారిని టచ్ చేయకుండా ఒక ఆనవాలు పెట్టుకుని వెళ్ళండి అన్నది. వెంటనే వాళ్ళు ఆ మాట విని ఏమన్నారో తెలుసా? 15 చూద్దాం, 17 వచనం 17 ఆ మనుష్యులు ఆమెతో ఎట్లనిరి, ఇదిగో మేము ఈ దేశంలో వచ్చేవారం గనుక, మేము ఈ దేశం వస్తాం గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై నీవు నిర్దోషమగినట్లు, మేము నిర్దోషులమగినట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీలోంచి దించింది కదా వాళ్ళని. ఇదిగో ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి, ఈ ఎర్రటి దారము కట్టి నీ తండ్రిని నీ తల్లిని, నీ తండ్రిని, నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ, నీకు కలిగి ఉన్నవారు నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము, నీ ఇంటి చేర్చుకో. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలికి వచ్చేవాడు ఎవడైనా బయటకు వచ్చాడా తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, ప్రాణానికి వాడే ఉత్తరవాది. నీవు నిర్దోషమగుదము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికి గాని ఏ అపాయమైన తగిలిన దానికి మేమే ఉత్తరవాదులు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కొండ మీద ఉంది కదా ఆమె ఇల్లు, ఎక్కడుంది? పట్టణంలో ఎత్తైన ప్రాంతంలో ఉంది కదా. ఇప్పుడు కిటికీలోంచి దింపింది వాళ్ళని, ఒక ఎర్రటి తాడు ఎట్టి కిటికీలోంచి దింపిన తర్వాత ఆ కిటికీ గుండా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈ ఇంటికి ఎర్రటి దారం కిటికీకి కట్టు, మేము వచ్చినప్పుడు ఈ దారం చూస్తాం, ఈ ఎర్రటి దారం చూస్తాం, ఈ ఇల్లే మమ్మల్ని రక్షించిందని చెప్పి ఈ ఇంటిలో ఉన్న వారిని మేము ముట్టుకోం, హాని చేయం. నీ ఇంటికి కావలసిన వారిని అనగా నీ తండ్రి ఇంటి వారిని, నీ అన్నదమ్ములని, నీ అక్క చెల్లెల్ని, నీకు కలిగి ఉన్న వారిని అందరినీ తీసుకొచ్చి ఇంట్లో వేసుకుని భద్రం చేసుకో, తలుపేసుకుని. మేము ఆ పట్టణాన్ని నాశనం చేసేంతవరకు ఎవడు బయటికి రాకూడదు, అందరూ దాక్కునే ఉండాలి, దాచబడి ఉండాలి. స్తోత్రం చెప్పాలి. ఈ ఇంటికి, ఈ కిటికీకి ఎర్రటి దారం కడుతున్నాం. ఏం కడుతున్నాం చెప్పాలి? ఎర్రటి దారం కడుతున్నాం. ఈ ఎర్రటి దారం ఉన్నంత వరకు, ఈ ఇంటిలో ఉన్నంత వరకు మీకే అపాయం రాదు. ఒకవేళ ఎవడైనా బయటకు వచ్చాడా మాకు సంబంధం లేదు, వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. ఒకవేళ ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఎవడైనా ముట్టుకున్నాడా మేము దానికి అపరాధులం అవుతాం. కాబట్టి మీరు దాచబడేటట్లు ఈ ఇంట్లో ఉండండి అని చెప్పారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. దేవుడు ఆ పట్టణాన్ని అప్పగించినప్పుడు, ఆ గోడలు కూలిపోయినప్పుడు, పేక మేడలు కూలిపోయినట్లుగా గోడలు కూలిపోయినప్పుడు ఆ పట్టణం అంతటిని సర్వనాశనం చేశారు, కానీ ఆ రాహాబు ఇంటిని మాత్రం ముట్టుకోలేదు. చూడండి, యెహోషువ 6:17 ఈ పట్టణములో 6:17 అందరూ తీశారా? ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. చెప్పండి. ఈ పట్టణంలో ఉన్న సమస్తమును దేవుని వలన ఏమైంది? ఇప్పుడు చెప్పాలి, శపించబడింది అనండి. చెప్పాలి, శపించబడింది. రాహాబను వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టింది కనుక, ఆమెయు ఆ ఇంటిలో ఉన్న వారందరూ మాత్రమే, ఆ ఇంటిలో ఉన్నవారు మాత్రమే బ్రతుకుదురు. కానీ ఆ పట్టణంలో ఉన్నవారు అందరూ చచ్చెదరు. రాహాబు కుటుంబ సభ్యులు మాత్రం బ్రతుకుతారు. అక్కడ నోవాహు కుటుంబం మాత్రం భద్రం చేయబడింది. అక్కడ గోషేను ప్రాంతంలో ఇజ్రాయేలీలు మాత్రము ఎర్రటి రక్తము చేత భద్రం చేయబడ్డారు, గొర్రెపిల్ల రక్తం చేత. ఇక్కడ ఈమె ఈ పట్టణంలో అవిధేయులతో పాటు నశించిపోకుండా ఒక ఎర్రటి దారము ఆ కుటుంబానికి ఆనమలు, ఆ గృహానికి ఆనమలు పెట్టుకుంది కనుక ఇప్పుడు ఆ ఎర్రటి దారము ద్వారా ఈ కుటుంబం బ్రతికింది. స్తోత్రం చెప్పాలా? దాగి ఉండమంటే ఏంటో అర్థమైంది ఇప్పుడు. చెప్పండి, ఎట్లా దాగి ఉండాలి? ఇవన్నీ సంఘానికి సూచన. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఇవన్నీ కూడా దాగి ఉండే పరిస్థితి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు నశించిపోలేదు అవిధేయులతో పాటు? చదువుదాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, 11వ అధ్యాయం 31 వచనం. తీయటి విశ్వాసం బట్టి అందరూ తీశారా?
11:31 విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య ఆ, వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున ఆ, అవిధేయులతో పాటు నశింపకపోయాను. చెప్పండి. ఇప్పుడు ఒకటి ఏమిటి? విశ్వాసము అనండి. ఎందుకు నశించుకోలేదు ఆమె? 2 దైవజనుల్ని చేర్చుకుంది. ఎట్లా చేర్చుకుంది? పైకి ఒక రకంగా ఉండి లోపల ఒక రకంగా ఉండి కాదు, సమాధానముగా అనండి. ఎట్లా చేర్చుకుంది దైవజనుల్ని? అంటే ప్రేమిస్తూ చేర్చుకుంది. కొంతమంది పైకి ప్రేమిస్తూ ఉంటారు, లోపల ద్వేషిస్తూ ఉంటారు దైవజనుల్ని. వారు ఎంత మాత్రం కూడా దేవుని సన్నిధిలో అసహ్యులే. ఎందుకంటే లోనొకటి పైకొకటి మాట్లాడేది ఇంకొకటి కాబట్టి వాళ్ళు లోనొకటి ఉంటుంది పైకి ఒకటి ఉంటుంది మాట్లాడేది ఇంకొకటి కాబట్టి దేవుని దృష్టిలో అసహ్యులు. ఎందుకంటే వ్యభిచారినైనా క్షమిస్తాడేమో. వ్యభిచారి కదా ఇప్పుడు క్షమించబడింది. ఎవరు క్షమించబడతా? వేశ్య. వ్యభిచారినైనా క్షమిస్తాడేమో కానీ వేషధారిని మాత్రం క్షమించడు దేవుడు. ఖచ్చితంగా చెప్తున్నాను. లోపల ఇంకొకటి ఎట్టుకుని పైకి ఏదో వందనాలు బ్రదర్ అంటే నేను క్షమించడు దేవుడు. పైకి ఎందుకు? మట్టి పెంకు మీద వెండిపోత వేసినట్లుగా. మట్టి పెంకు మీద వెండిపోత ఎంతకాలం ఉంటుంది? ఎండిపోతా. మట్టి పెంకే వెండిపోత ఈకు దానికి. అర్థమైందా? ఒరిజినాలిటీ కావాలి దేవునికి. నీ అంతరంగంలో సత్యమును కోరుచున్నాడు దేవుడు. నీ అంతరంగంలో సత్యమును కోరుచున్నాడు దేవుడు. గుర్తుంచుకో, మార్పు చెందు.